ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుడు చిచ్చి అంటాడట. మనమేమో అయ్యగారు అంటామంట, దేవుడు ఏమంటాడు? వేస్ట్ ఫెలో అంటాడంట. మనలో కూడా ఎవరు భక్తులండి నిజంగా? వైట్ అండ్ వైట్ వేసుకొని కారులో దిగారనుకోండి, మనకి ఎలా ఉంటుంది? వీళ్ళండి నిజంగా అంతుండి కూడా చర్చికి వస్తున్నాడండి అంటే ఆస్తి ఉంటే దేవుడి దగ్గర రాడా? రాకూడదా? కొంతమంది మాటలు అలాగే అంటారు కదండి. ఆస్తి పరులు కనుక వచ్చారనుకోండి, చర్చికి వచ్చారనుకోండి, ఆయన ఎంత ఆస్తి ఉందో తెలుసా, తగ్గించుకొని వస్తాడండి. అసలు ఆ మాట అనాల్సిన అవసరం ఉందా? దేవుని సన్నిధికి రానంత వరకు నువ్వేదైనా, ఒక అధికారం అవ్వచ్చు, ఒక వ్యాపారస్తుడు అవ్వచ్చు, ఒక ఉద్యోగస్తుడు అవ్వచ్చు, దేవుని సన్నిధిలోనికి వచ్చాక అందరూ ఒకటే. దేవుని రాజ్యం, దేవుని పిల్లం, సమానం. యేసు వచ్చి నేర్పించింది ఏంటో తెలుసా? సమానత్వం. క్రీస్తు రక్తంతో కడగబడిన పరిశుద్ధులుగా చేసి మనం అంతా ఒకటే అన్నాడు. ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ లేదు, డబ్బు ఫీలింగ్ లేదు, ఆస్తి ఫీలింగ్ లేదు. నువ్వు బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇదంటావు అదంటావు, మేము ఇదంటాం మీరు అదంటారు, ఏదైనా అనుకోండి, అది తర్వాత విషయం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అంతా ఒక్కటే, దేవుని పిల్లలం అన్నాడండి. మనుషులలో నువ్వు గొప్పగా ఎంచబడుతున్నావా? అయితే నా దృష్టికి నువ్వు నీచమైన వాడు అన్నాడు.